నెల్లూరులోని జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ అరైవ్ అండ్ లైవ్ నినాదంతో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ అజిత్ వేజండ్ల ప్రారంభించారు. నెల్లూరు వీఆర్సీ నుండి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులతో కలిసి నిర్వహించిన ఈ ర్యాలీలో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ అజిత్ తెలిపారు. దీనివల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. రహదారి నిబంధనలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ట్రైనింగ్ శిక్షణ ద్వారా మనం సేఫ్టీ ఎట్లా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ టెక్నాలజీ, సాంకేతికతని ఎట్లా యూజ్ చేసుకుంటున్నామో ఫర్ రోడ్ సేఫ్టీ, ఈ రెండిటి అండ్ దానిలో తీసుకొచ్చే చేంజెస్, ఈ రెండిటి మీద మనం ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. మనం కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్తో ఈ ప్రోగ్రామ్ మొత్తం జిల్లా వ్యాప్తంగా చేశాము. మన ఆనరబుల్ సీఎం సార్ డైరెక్షన్స్ మేరకు, మా ఆనరబుల్ డీజీ సార్ ఉత్తర్వుల మేరకు మేము రెగ్యులర్గా ఇట్లా రోడ్ సేఫ్టీ మీద ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. రోజు కూడా డిఎస్ఆర్లో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వాటికి కారణాలు ఏంటి అండ్ వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఇది రోజు కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనం అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి నెల మనం జిల్లాలో కూడా డిఆర్ఎస్సి రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగ్ ఒకటి చేస్తాము. సో అందులో కూడా రెగ్యులర్గా మనం ఎంత ప్రతి నెల ఏమేం చేయాలి అనేది డిసైడ్ చేస్తున్నాము అండ్ దానిలో ప్రోగ్రెస్ ఎంత వస్తుంది అనేది చూసుకుంటున్నాము. సో లాస్ట్ ఇయర్ మన డిస్ట్రిక్ట్ ఫిగర్స్ మన డిటిసి గారు చెప్పారు. సో దాని ప్రకారంగా మనం నెక్స్ట్ ఇయర్ ఈ జనవరి నెలలోనే ఒక ప్రణాళికాబద్ధంగా ఎట్లా వెళ్ళాలి, ఏ నెలలో ఏమేమి ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకోవాలి, ఎన్హెచ్ఏ ద్వారా ఏమేమి చేసుకోవాలి, పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్స్తో ఎట్లా కోఆర్డినేషన్ చేసుకొని ఏ వర్క్స్ కంప్లీట్ చేయాలి అనేది వర్క్ చేస్తున్నాము. ప్రతి యాక్సిడెంట్లోనూ మనము ముఖ్యంగా చూస్తుంది ఏంటి కాజ్, హెల్మెట్ ధరించలేదా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ జరిగిందా, లేదా రోడ్ ఇంజనీరింగ్లో ఏదైనా లోపమా. సో ఇవి మేము రెగ్యులర్గా ఇవి అనలైజ్ చేస్తున్నాము. మాకు మెయిన్గా తెలిసింది 2 వీలర్స్లో చాలా ఎక్కువ డెత్స్ అవుతున్నాయి అని, 2 వీలర్స్ వితౌట్ హెల్మెట్ చేసుకున్న వాళ్ళది, దెన్ ఓవర్ స్పీడింగ్ మూలంగా వెళ్ళటం మూలంగా. సో యువతకి రీచ్ అవ్వటం మాకు చాలా ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. దాని ప్రకారంగా జిల్లా స్థాయిలో ప్రతి ఎస్ఐ సిఐ అందరూ కూడా రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.